హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన ఏపీ స్టేట్లోని స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. ఇక్కడ కనిపిస్తున్న పిని కనుక్కోండి. అయితే 3 లైన్స్ ఇచ్చాడు, ఆర్ కాంక్రెంట్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 3 లైన్స్ కాంక్రెంట్ అనగానే 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని కనుక్కుంటాను. ఆ పాయింట్ని 3వ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 0 రావాలి. అప్పుడు ఆ 3 లైన్స్ని కాంక్రెంట్ అంటాం. మరి ఇక్కడ పిని కనుక్కోవాలి. ఫస్ట్ పి ఈక్వేషన్ని తీసుకోవద్దండి. పి ఎక్కడుందో అది తీసుకోవద్దు. మిగిలిన రెండింటిని తీసుకుని సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది, ఎక్స్ కామా వై ఇంటర్సెక్షన్ పాయింట్. దాన్ని మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పి వస్తుంది. లేకుంటే ఇంకొక విధంగా అయినా చేయొచ్చు. ఈ 3 లైన్స్కి డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఎక్స్ కోఎఫిషియంట్, వై కాన్స్టెంట్, అంతే. రో వైజ్ రాయడం. ఓకేనా? అది సింపుల్. మరి చూద్దాం. చూడండి, గివెన్ లైన్స్ ఆర్ x plus p is equal to 0. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. అదేవిధంగా y plus 2 is equal to 0, నంబర్ 2. అదేవిధంగా 3x plus 2y plus 5 is equal to 0. మరి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక ఫార్ములా రాస్తున్నాను. ఇఫ్ ద లైన్స్ a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0, and a3x plus b3y plus c3 is equal to 0, then ఒక లైన్ రాస్తున్నా, ఆర్ కాంక్రెంట్. దెన్ కండిషన్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ a1 b1 c1 ఫస్ట్ రోలో రాసే, a2 b2 c2 సెకండ్ రోలో రాసే, a3 b3 c3 థర్డ్ రోలో రాసే. ఓకే, మరి a1 b1 అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ లేదు 0, కాన్స్టెంట్ అంటే p అన్నమాట. ఎక్స్ వై లేని పి. ఎక్స్ కోఎఫిషియంట్ లేదు, వై కోఎఫిషియంట్ ఉంది, కాన్స్టెంట్ 2. ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది, వై కోఎఫిషియంట్ ఉంది, కాన్స్టెంట్ ఉంది, 0. 3/3 మ్యాట్రిక్స్కి డెట్ని కనుక్కోవడం తెలుసు కదా. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ వేయాలి. ఎందుకో ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ ప్లస్ ఎందుకంటే 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 1 -1 హోల్ స్క్వేర్ +1. ఈ పి అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 1 + 3 అంటే -1 హోల్ పవర్ 4 అంటే ప్లస్ అవుతుంది. కాబట్టి ఇన్ జనరల్గా మ్యాట్రిసెస్లో ఐ అనేది రోని డినోట్ చేస్తుంది, జే కాలంని. కాబట్టి ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉంది అని రాసుకొని దానికి -1 అంటే ఆ సింబల్ ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందని చెప్పడానికి. కాబట్టి 0 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో. ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో, కాబట్టి -1 హోల్ క్యూబ్ అంటే -1. -1 హోల్ పవర్లు ఈవెన్ ఉంటే +1, -1 హోల్ పవర్ ఆడ్ ఉంటే -1. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయాలి. మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ. ఒక మ్యాట్రిక్స్ ఏబిసిడి ఇలా ఉన్నప్పుడు దీనికి డెట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏడి మైనస్ బీసీ గుర్తుపెట్టుకోవాలి. 5 × 1 5, -2 × 2 4, 0 ఇంటూ ఎనీథింగ్. 0 ఉన్న రో కాలం తీస్తే 0 × 5 0 -6 ప్లస్ పి. ఈ పి ఉన్న రో కాలం తీసేయండి. ఏడి 0 × 2 0, -3 × 1 3, 0. 5 - 4 1, ఇది 0 × ఎనీథింగ్ 0, ప్లస్ పి × -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 - 3p
ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ మైనస్ మైనస్ కాబట్టి 3p ఈజ్ ఈక్వల్ టు 1 p ఈజ్ ఈక్వల్ టు 1/3 కాబట్టి ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.